హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు శ్రావణ మాసం హౌస్ క్లీనింగ్ బ్లాగ్ తోటి అయితే ఇంకా మీ ముందుకు వచ్చేసాను. మనకైతే శ్రావణ మాసం వచ్చేసింది. ఆల్రెడీ 1 వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా రేపు అంటే 21వ తేదీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు. కాకపోతే నేను ఎప్పుడు చేస్తానో నాకే కన్ఫ్యూజన్గా ఉంది, కొంచెం పీరియడ్స్ ప్రాబ్లం వల్ల అనమాట. సో అందుకోసమని టెన్షన్స్ పెట్టుకొని ఎప్పుడు చేయాలి ఏంటి అసలు అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఇంకా దానికంటే ముందు నేను శ్రావణ మాసం పెట్టక ముందే హౌస్ క్లీనింగ్ అవి చేసేసాను. కాకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళున్నాను కాబట్టి ఇంక అక్కడ నుండి వచ్చి ఒక 1 డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా అన్నీ క్లీన్ అంటే బట్టలు అవి ఉతుక్కోవడం ఇవన్నీ కూడా చేసేసి ఆ తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ నేను హౌస్ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు. సో మీకు వీడియోస్ టైం టు టైం రావట్లేదు కాబట్టి మీరు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారేమో ఎప్పుడు వీడియోస్ ఏంటని చెప్పేసి, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఇంకా అలాగనే ఈరోజు ఎలాగైనా సరే హౌస్ క్లీనింగ్ చేసేద్దాము, డీప్ క్లీనింగ్ అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తున్నాను. కిచెన్ క్లీనింగ్ అయితే వరలక్ష్మి వ్రతం ఇంకొక 2-3 రోజులు ఉందనంగా చేసుకున్నానంటే నాన్ వెజ్ అవి తింటుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా నేను ఇంకా కిచెన్ క్లీనింగ్ పెండింగ్ పెట్టేశాను. ఓన్లీ హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నా. ఇంకా దానికంటే ముందు పొద్దున్న లేచి ఇంకా బ్లాక్ కాఫీ అయితే కలుపుకుంటున్నా. ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి స్టార్ట్ చేసా హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత. ఎందుకో కొంచెం బొద్దుగా అవుతున్నాను అనిపించింది నాకు. ఇక్కడ మా అమ్మాయి చూడండి, నేను బ్లాక్ కాఫీ కలుపుకుంటుంటే తనైతే వచ్చి ఏంది మా ఏం చేస్తున్నావు అని అడిగింది. ఇట్లా బ్లాక్ కాఫీ తాగుతానంటే అయ్యోయ్యో చేదుగా ఉంటుంది కదా ఎట్లా తాగుతావని చెప్పేసి ఇంకా నా దగ్గర అవతారాలు చేస్తుందనమాట. సో నాకు చేదుగున్నా ఇంకా తీయగున్నా కష్టమైనా కూడా కొన్ని కావాలంటే కొన్ని భరించాలన్నట్టు చేదైనా కూడా ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అండ్ పొట్ట కూడా వచ్చేస్తుంది అనమాట బాగా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నా. బ్లాక్ కాఫీ చాలా మంచిది హెల్త్కి కూడాను. సో డైట్ చేయాలనుకున్న వాళ్ళకి మెయిన్గా ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. ఇంతకుముందు డైట్ చేసేటప్పుడు బాగా తాగేదాన్ని, కాకపోతే రీసెంట్ టైమ్స్లో వదిలేశాను. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకో మంచిగా బిర్యానీలు అవి ఇవి తిన్నాం కదా, పొట్ట వచ్చేస్తుంది ముందర, అందుకోసమని. సో స్టార్ట్ చేసా, చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. ఓన్లీ ఒక బ్లాక్ కాఫీ వల్ల రిజల్ట్ వచ్చేస్తుందా, మనం వెయిట్ లాస్ అయిపోతామా అంటే 100% అవ్వము. బట్ డైట్లో ఇదొక భాగం అనమాట. మార్నింగ్ టీ కాఫీలు పాలు ఇలాంటివి స్కిప్ చేసి ఇట్లా బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, పొట్టలో కొంచెం అంటే పొట్ట తగ్గడానికి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ కొంచెం యూజ్ అవుతుంది. సో అందుకే చేదుగా ఉంది. ఫస్ట్ టైం నేను చాలా గ్యాప్ తర్వాత ట్రై చేశాను కదా. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం అంటే భయంకరమైన చేదు అనిపిస్తుంది. కొంచెం అట్లా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని తాగుదామా అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా ఇంకేదోలాగా బలవంతంగా అయితే ఒక గ్లాస్ కంప్లీట్ చేసేసాను. ఇంకా బ్లాక్ కాఫీ తాగేసి పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. ఇంకా వాళ్ళ పనంతా చూసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశా. ఇంకా ఫస్ట్ అయితే చెట్లు పెట్టున్నాం కదా ఇంట్లో, ఇండోర్ ప్లాంట్స్ అయితే ఆ బ్యాంబో ప్లాంట్ ఇవన్నీ కూడా ఏమైనాయంటే నేను ఇంకా లేను కాబట్టి ఒక 4-5 డేస్ సో వీళ్ళు పట్టించుకోలేదనమాట ఇంట్లో మా వారైతే. దానివల్ల ఇవన్నీ కూడా ఆకులు ఎండిపోయి ఇంకా కడ్డీలంతా ఎండిపోయి ఒక రకంగా అయిపోయాయి, చెట్లంతా పాడైపోయాయి. సో ఫస్ట్ ఇంకా వీటిని క్లీన్ చేసేస్తూ ఉన్నాను. వాటిలో ఉన్న ఎండిపోయిన కడ్డీలు ఆకులు ఇవన్నీ కూడా తెంపేస్తున్నా. సో చూడండి ఇక్కడ ఎన్ని అయ్యాయో చూపిస్తాను చూడండి. ఇంత ఉందన్నమాట అంత వేస్టేజ్. ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి బాగుండే మొక్కల వరకు పెట్టేసుకొని ఇంకా టీవీ కౌంటర్ అయితే మనకి ఏంటంటే హాల్లో ఎదురుగా ఉంటుంది కదా, సో బయట ఉన్న డస్ట్ మొత్తం కూడా ఇట్లా ఇంట్లోకే చేరుతూ ఉంటుంది అనమాట హాల్లో ఉన్న వస్తువుల పైకి. దానివల్ల ఏంటంటే టీవీ కౌంటర్ బాగా డస్ట్తో నిండిపోయి ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. విపరీతమైన దుమ్ము అనమాట. నాకు ఆ రోజైతే ఈవినింగ్ కల్లా కూడా నా పని అయిపోయింది. ఇంకా డస్ట్ అలర్జీ వచ్చేసింది అనమాట. ముక్కలంతా క్లోజ్ అయిపోయాయి, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. అంత డస్ట్ అలర్జీ ఉంది నాకైతే. ఇంట్లో కూడా అలానే ఉంది. నిజంగా చెప్తున్నా, చూడడానికి పెద్ద పెద్ద హౌసెస్ మనము కావాలి, మన వస్తువులన్నీ సరిపోయేంత కొనుక్కోవాలనుకుంటాం, అంటే ఆ ఇంట్లో అన్ని వస్తువులు పట్టేంత ప్లేస్ ఉండాలనుకుంటాం, కానీ నిజంగా ఇంత పెద్ద హౌసెస్ అంతా మనం మెయింటైన్ చేయడం చాలా కష్టము. మళ్ళీ అంటారేమో సొంత ఇల్లు కాదు కదా, చిన్నిల్లు తీసుకోవచ్చు కదా అని. సొంత ఇల్లు అయినా రెంట్ హౌస్ అయినా మనమే కదా ఉంటాం కాబట్టి మనం ఉన్న రోజులు ఇంటిని నీట్గా శుభ్రంగా పెట్టుకోవడం మనకు అలవాటు ఉంటుంది. అండ్ మెయిన్గా నాకేంటంటే సొంత ఇల్లు అయినా రెంటెడ్ హౌస్ అయినా ఏదైనా మనం ఉండడమే కదా, మనమే కదా కాపురం చేస్తాం ఆ ఇంట్లో.
కాబట్టి ఆ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి అనే ఒక మెంటాలిటీ నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. అందువల్ల నేను ఏ హౌస్లోకి వెళ్ళినా కూడా నాకు బ్యాక్ పెయిన్ ఉన్నా, హెల్త్ ఎలా ఉన్నా సరే హౌస్ని మాత్రం నేను శుభ్రంగా ఉంచుకుంటాను. ఇన్ కేస్ ఎప్పుడైనా హెల్త్ బాగాలేకనో లేకపోతే టయర్డ్గా ఉండో బద్ధకంగా ఉండో ఒక 1 or 2 days గ్యాప్ ఇచ్చేసాను అనుకోండి, ఇంకా మా వారైతే నాతో కూడా మాట్లాడరు అనమాట. ఏంటిది అసలు ఇల్లుగా ఉంది, అడవిలాగా ఉంది, చెత్త చెత్తగా ఉందని చెప్పేసి గొడవకు వచ్చేసి అలిగేస్తారనమాట. నిజంగా మాట్లాడరు నాతో. ఇంకా అది ఆ బాధ ఇంకా ఎందుకులే ఊరికే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆయనకు నచ్చినట్లు పెడదాం అనేసి మా వారికి ఏంటంటే ఇల్లు నీట్గా ఉండాలి, డైలీ పూజలు చేయాలి, ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దీపం వెలిగించి పూజ చేసుకోవాలి, ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, 3 పూట్ల హోటల్లో తినకుండా ఇంట్లోనే చేసుకోవాలి, ఇలాంటి అలవాట్లు అనమాట. ఆయనకి ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది. బట్ మనకి హెల్త్ ఎలా ఉంది అవన్నీ కూడా సంబంధం ఉండదు, నీట్గా పెట్టేయాలన్నమాట మనకి ఎలా ఉన్నా కూడాను. సో అది కూడా ఒక మంచి అలవాటే, కాకపోతే నా హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా. సో అది ఒకటి నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపంలోనే ఇంట్లో పనులన్నీ చేసేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేక పడుకొని ఉన్నాను అనుకోండి, ఆయన ఒకవేళ ఏంటిది ఇల్లంతా ఇలా పెట్టావు, ఇంకేం పని నీకు, ఇంట్లోనే కదా ఉంటావు అనేసి ఒక డైలాగ్ వేసేస్తారనమాట. అలాంటి రోజుల్లో చాలా బాధ వేస్తుంది, అరే అర్థమే చేసుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఆ కోపంలోనే ఆవేశంలోనే నొప్పి ఎలా అయినా ఉన్నాయి కానీ లేసి చక్కచక్క అన్ని పనులు ఆయన ఆఫీస్ నుండి వచ్చే లోపల కంప్లీట్ చేసేస్తూ ఉంటానన్నమాట. కానీ మనం అంత కష్టపడి ఇల్లు వాకిలి నీట్గా పెడతాం కదా, ఆ రోజుకి మాత్రం బాగుందని చెప్పేసి అనరనమాట. అదే ఎప్పుడైనా ఒక రోజు ఇల్లు నీట్గా లేదనుకోండి, ఆ రోజు మాత్రం అడుగుతారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలానే జరుగుతుందా? నాకు కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే హౌస్ క్లీనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారా శ్రావణ మాసంకి సంబంధించి? ఇంకా శ్రావణ మాసంలో ఏ వారం ఎవరు వ్రతం చేస్తున్నారు, ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, ఏ డేట్కి చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో నా ఐడికి వచ్చి మీ పిక్స్ అయితే పెట్టండి, అంటే మీరు వరలక్ష్మి వ్రతం చేసినవి నాకు ఫొటోస్ అయితే షేర్ చేయండి. వాటిని నేను మన షార్ట్ వీడియోలో కానీ కమ్యూనిటీ పోస్ట్లో కానీ నేను వాటిని పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ కొంచెం అంటే ఫస్ట్ డస్ట్ ఉన్నవి అన్నీ కూడా తుడిచేసుకొని క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా కిచెన్లో గిన్నెలు అవి ఉన్నాయి కడిగేసి ఫైనల్గా ఇల్లు తుడుచుకుందాం అన్నట్టుగా నేను ఇంకా ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను. వీటన్నిటికంటే ముందే బట్టలన్నీ కూడా ఉతికి మిద్దు పైన ఆర్ఎస్ఎస్ వచ్చేసాను అనమాట. అది చెప్పడం మర్చిపోయా మీకు. కర్టన్స్ అంటే డోర్ కర్టన్స్, విండో కర్టన్స్, ఇంకా సోఫా కవర్స్ ఇవన్నీ కూడా తీసేసి అన్నిటినీ ఉతికి మ్యాట్లతో సహా మొత్తం మిద్ది పైన తీసుకెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసి వాటన్నిటిని ఆర్ఎస్ఎస్ వచ్చేసి మళ్ళీ నేను ఇంట్లో క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే పొద్దుకి ఎండ ఉంటుంది కాబట్టి ఒక ఈవినింగ్ అంతా ఆరిపోతాయి అన్నట్టుగా నేను పొద్దున్న పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్తానే ఫస్ట్ నేను ఆ పనులు అయితే చేసేసాను. మళ్ళీ కిందకు వచ్చి ఇంక ఈ పనులని స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేసేసాను కదా. ఇంకా కిచెన్లో విండోస్ అవన్నీ కూడా బాగా దుమ్ము నిండిపోయింది, అంటే జిడ్డు అంటారు కదా అలా పట్టిపోయిందనమాట. మళ్ళీ అవన్నీ కూడా తుడిచి ఇంకా వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నా. సో ఇలా ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా అలసిపోయాను అనమాట. ఇంత పెద్ద హౌస్ మళ్ళీ పెద్దదే, నిజంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళకి ఇది పెద్ద హౌసే. సో ఇవన్నీ క్లీన్ చేయడం అంటే అంత ఆషామాషి పని కాదు నిజంగానే. సో ఇంకా నా నడుమైతే పట్టేసిందిలేండి ఆ రోజు ఈవినింగ్కి, అది వేరే విషయం అనుకోండి. బట్ కిచెన్ క్లీనింగ్కి ఎంత పని పడుతుందో ఎంత టైం పడుతుందో తెలియదు. కానీ మనం రీసెంట్గా ఒక 5 months అయింది ఈ హౌస్లోకి వచ్చి అంతే. బట్ నీట్గానే ఉంటుంది. కానీ నాన్ వెజ్ అవి తినుంటాం వండుంటాం కాబట్టి ఇంకా అవన్నీ కూడా దించి మొత్తం కిచెన్ క్లీన్ చేసేసి అండ్ కిచెన్లో నీట్గా ఆర్గనైజ్ చేసేసి, మీరు చాలామంది అడుగుతూనే ఉన్నారు నన్ను, మీ కిచెన్ చాలా బాగుంది ఓపెన్ కిచెన్ టైప్లో అండ్ కిచెన్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి. సో ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసేసి నేను కొంచెం చేంజెస్ అవి చేసేసిన తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మీకు కిచెన్ టూర్ కూడా తొందరలోనే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలామంది ఒక 1 week 10 days అయిపోయింది నేను లాంగ్ వీడియోస్ పెట్టి, దానివల్ల నేను పెట్టట్లేదు అనుకుంటున్నారు. నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో తెలియట్లేదు మీకు. సో డైలీ కూడా ఇంకా మీదట నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి మన ఛానల్లోకి వచ్చి. సో నిన్నటి నుంచి నేను రెగ్యులర్గా, నిన్న కాదండి 2-3 days నుంచి నేను రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. సో మీరు తప్పకుండా చూడండి. ఒకవేళ నోటిఫికేషన్ రాలేదు కదా అక్క వీడియో పెట్టిందో లేదో అని చెప్పేసి అయితే ఉండిపోకండి. సో ఖచ్చితంగా మన ఛానల్లోకి వచ్చి చెక్ చేసేసేయండి. డైలీ లాంగ్ వీడియోస్ వస్తుంటాయి అండ్ 2 short వీడియోస్ కూడా ఏదో ఒక టైంలో నాకు గుర్తున్నప్పుడు నేను పెడుతూ ఉంటాను, ఓకేనా. ఇంకా అలాగే సోఫాలు అన్నీ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అనమాట. దానివల్ల నీట్గా తడిగొట్టేసి మంచిగా దుమ్మంతా తుడిచేసి ఇంకా సోఫా కవర్లు కూడా చేంజ్ చేసి వేసేసాను వేరేవి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా
కిచెన్లో గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా, పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినవి, ఇంకా టిఫిన్ ఇవన్నీ కూడా. సో వాటన్నిటిని కూడా నీట్గా కడిగేసి పెట్టేసి, ఇంకా కిచెన్ కూడా కౌంటర్ అంతా క్లీన్ చేసేసి, స్టవ్ అంతా కడిగేసి, ఆ తర్వాత ఇంకా ఇల్లు తుడిచేద్దాం అన్నట్టుగా ఇంకా చేస్తున్నా. అప్పటికే మార్నింగ్ నేను పిల్లల్ని 8:40కి అట్లా పంపించేసిన తర్వాత కరెక్ట్గా నాకు బట్టలు ఉతికి ఆరేసేసి రావడానికి 1.5 అవర్ పట్టిపోయింది. ఆ తర్వాత ఒక 10:30కో స్టార్ట్ చేశాను అనమాట నేను టిఫిన్ తినేసి. ఇంకా అప్పటి నుంచి నాన్ స్టాప్గా ఇంట్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, 2:30, 3 అయిపోతుంది అనమాట. ఒక 1.5 అవర్ పోతే ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారు స్కూల్ నుంచి. సో ఇంకా ఆ లోపల అయితే నేను చకచక ఇంకా ఇవన్నీ కూడా కడిగేసి కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇల్లు తుడిచేసానంటే అక్కడితో పనులన్నీ అయిపోతాయి. సో ఇలా అయితే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి. నాకేంటంటే శ్రావణ మాసం మొదటి వారం నుంచే నేను పూజలు చేసుకోవాలి, 4 వారాలు అసలు మిస్ అవ్వకూడదు, ప్రతి వారం కూడా శ్రావణ శుక్రవారం పూజలు చేసుకోవాలి, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు ఇవన్నీ చేసుకోవాలని చాలా ఆశగా ఉండే. బట్ తొలి వారం అంటే శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ శుక్రవారం నేను పూజ మిస్ అయ్యాను. నెక్స్ట్ డే అంటే శ్రావణ శనివారం మాత్రం పూజ చేసుకున్నా. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అండ్ ఎందుకు చేసుకోలేదు ఇవన్నీ కూడా మీకు నేను వీడియోస్లో అయితే పెడతాను. నెక్స్ట్ ఇంకా సెకండ్ శనివారం మామూలుగా వ్రతం చేయాలి. నాకేమో పెద్ద కన్ఫ్యూజన్ ఉందన్నమాట, దగ్గరుంది నాకు, దానివల్ల భయపడుతున్నా ఎలా ఏంటని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ వారం కూడా మిస్ చేసేస్తానేమో, నెక్స్ట్ థర్డ్ వారం అయినా ఖచ్చితంగా చేసేసుకోవాలని అయితే గట్టిగా సంకల్పంతో అనుకుంటూ ఉన్నా. చూద్దాం ఆ అమ్మవారు ఎలా చేస్తారు ఏంటని. ఫైనలీ 4 వారాల్లో ఏదో ఒక వారం అయితే కంప్లీట్గా చేసేస్తాను. వ్రతం అనేది నా ఫేవరెట్ అనమాట. అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే నా ఫేవరెట్ పండగ కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో ఒక వారం అయితే చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే నేను ఇంక ఇక్కడ ఇల్లు అయితే మాప్ చేసేస్తూ ఉన్నా. నిజంగానే అసలు నడుము పడిపోయిందండి నాకు సాయంత్రానికి అంతా కూడాను. ఎక్కడైనా మధ్యలో సాంగ్ యాడ్ చేసేద్దామంటే, మ్యూజిక్ యాడ్ చేసేద్దామంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు. మీతో హార్ట్ఫుల్గా ప్రతిదీ మాట్లాడదాము ఇలానే అనిపిస్తుంది తప్పించి మధ్యలో మ్యూట్ చేసేసి మ్యూజిక్ ఏదైనా యాడ్ చేద్దామంటే కూడా మనసు ఒప్పట్లేదు అనమాట నాకు. ఇంకా ఆ టైంలోనే అమ్మ కాల్ చేసింది. ఇక్కడ ఒక చిన్న విషయం జరిగిందనమాట, అందుకే నా ఫేస్ అంత సీరియస్గా ఉంటుంది. అమ్మ కాల్ చేసింది. ఇంకా అసలే అప్పటికే బ్యాక్ పెయిన్, నడుము పడిపోతుంది అనమాట నాకు, అంత పెయిన్ వచ్చేస్తుంది వీపులో, వెన్నుముక అంతా కూడాను. చాలా పనులు చేశాను అనమాట పొద్దున్న నుంచి. అందుకోసం పిల్లలు వచ్చేసి మంచిగా సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉన్నారనమాట. యూట్యూబ్ ఛానల్స్ అవి పెట్టుకొని, ఫేవరెట్ వాళ్ళు ఉంటారు కదా ఇట్లా. నాకేమో కోపం వచ్చేస్తోంది. ఇంత పెద్ద పిల్లలు అయ్యారు కదా, కనీసం నేను ఇంత కష్టపడుతున్నాను, ఒక్కరైనా నాకు హెల్ప్ చేశారని చెప్పేసి ఇంక మా అమ్మతో మాట్లాడుతూ అరుస్తుంటే, మా అమ్మతో చెప్తుంటే ఇంక దెబ్బకి పిల్లలు భయపడిపోయి ఒక్కొక్క పని అయితే చేస్తున్నారనమాట. చిన్నమ్మాయి నాకు వీడియో షూట్ చేయడము, లేదా చిన్న పనులు హెల్ప్ చేయడము. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చి మిద్ది పైన బట్టలు ఎత్తుకురావడానికి పరిగెత్తి వచ్చేసింది. ఇంకా 4 వేగుతుంది, మా మమ్మీకి అసలే కోపంగా ఉందని చెప్పేసి ఇంకా చక్కచక్క మిద్ది పైకి వచ్చేసింది అనమాట. సో ఇంకా బట్టలు ఇవి చెప్పాను కదా, పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇవన్నీ కూడా ఉతికాను, బెడ్షీట్స్, కర్టన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నిజంగా చేతితో ఉతికానండి. నాకైతే పడిపోయిందనమాట చేతులంతా కూడాను. సో ఇంకా వీటన్నిటిని కూడా తీసేస్తుంది అనమాట మా అమ్మాయి. ఇంకా ఈ పనులు అయితే పిల్లలు స్టార్ట్ చేసేసారు. నాకు నిజంగానే కోపం వచ్చిందంటే నాకు ఇంకా మనిషిలాగా ఉన్నాను అనమాట. నేను చాలా పనులు ఓపిక్గా చేసుకుంటాను. కాకపోతే పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, అట్లీస్ట్ వాళ్ళు చూస్తుంటారు కదా మనం కష్టపడేది, హెల్ప్ చేయాలి అనే థాట్ వాళ్ళకి రావాలి కదా, వాళ్ళకి ఆ మెంటాలిటీ ఉంటుంది కదా, మెచ్యూరిటీ ఉంటుంది కదా అనే ఒక కోపం వచ్చేసింది అనమాట. మళ్ళీ మా అమ్మ అరిచింది బాగా వాళ్ళని, ఏదో ఒక పని హెల్ప్ చేయాలి కదా, మీ మమ్మీ వాళ్ళు అవ్వదు కదా అని చెప్పి. సో ఫైనలీ అట్లా వాళ్ళ వల్ల ఎక్కువ చేపించిన పిల్లల దగ్గర పనులు మన దగ్గర ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నాయని, కానీ అర్థం చేసుకోవాలి కదా, చిన్న పనులైనా చేయాలి కదా అని ఒక కోపంతో అట్లా అరిచానమాట. దెబ్బకి పిల్లలు దడుచుకున్నారు. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసారు. ఫైనలీ ఇంకా హౌస్ అంతా పొద్దున్న నుంచి కష్టపడితే 8:49 నుంచి ఇంకా ఈవినింగ్ ఒక 5 వరకు పట్టాయి అన్నమాట. టోటల్గా హౌస్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే పూజ గది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూపిస్తా. ఇల్లంతా చూపించేసిన తర్వాత ఇంకా గడపలకు కూడా నీట్గా పసుపు కుంకుమ పెట్టి ముగ్గులన్నీ కూడా వేసేసుకున్నాను, రేపటికి మంచిగా ఉంటుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు హౌస్ అంతా ఫైనల్గా చూపించేస్తున్నా మీకు. ఇంత కష్టపడ్డాను కదా, మరి ఇంత కష్టపడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపించాలి కదా, అందుకోసమని ఇంకైతే
మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చింది. ఇంకా తనైతే రాగానే ఏదో ఒకటి ఫుడ్ ఉంటే తింటదనమాట. ఆకలికి తింటూ ఉంది. సో ఇంకా బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఇలా సర్దేసుకున్నాను. బెడ్ కవర్స్ అని చేంజ్ చేసేసాను. ఇంకా అక్కడ కొన్ని స్టిచ్చింగ్ బట్టలు ఉన్నాయన్నమాట పిల్లలవి, హాఫ్ సారీస్. అవైతే వేసి పెట్టేశాను. టైలర్ వస్తే ఇంకా వాళ్ళకి ఇచ్చి పంపించేయాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ కిచెన్, ఇంకా డైనింగ్ టేబుల్ ఇవన్నీ సింపుల్గా ఇలానే ఉంటుంది. ఫ్రూట్స్ అవి అన్నీ అయిపోయాయి, తెప్పించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంట్లో సరుకులు కూడా లేవు. సో వరలక్ష్మి వ్రతం టైంకి ఇంకా సరుకులు కూడా తెచ్చుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా చేసుకుంటున్న నిదానంగా. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. ఎలా ఉంది మా హౌస్ అంతా కూడాను కామెంట్స్ షేర్ చేయండి. సో ఇంకా నా కిచెన్లో ప్రశాంతంగా అనిపించే ప్లేస్ అనమాట. ఈ స్టవ్ దగ్గర ఇలా మంచిగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే భలే అనిపిస్తుంది. సో ఇలా అండి, ఇంత మంచిగా కష్టపడి నీట్గా రెడీ చేసుకున్నాను. సో హౌస్ అంతా చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, చల్లగా ఉందన్నమాట. ఇల్లంతా శుభ్రం అయిపోయి మాప్ చేసేసరికి ఫొటోస్ అంతా కూడా బాగా డస్ట్ పట్టిపోయి ఉంటే నీట్గా తుడిచేసాను. ఇంకా దేవుడి రూమ్లో పటాలంతా తుడిచి బొట్లు పెట్టేసి పువ్వులంతా అలంకరించేసుకున్నాము. ఇంకా దీపాలన్నీ కూడా తోమేసుకొని నీట్గా రెడీ చేసేసుకున్నాము. ఇంకా సాయంత్రం పూజ చేసుకోవడానికి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నా ఫేస్ చూడండి ఎంత టయర్డ్గా కనిపిస్తుందో. బాగా అలసిపోయాను అనమాట. అసలు ఓపిక కూడా లేదు నిల్చోడానికి, అంత బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అయినా కూడా పర్లేదు, ఇంకా ఎండింగ్లో మీతో మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా వాటర్లో వేసి నీట్గా అలంకరించేసుకున్నాను. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇంకా సాయంత్రం పూజ అవి చేసుకుంటాను. మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.